సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలో కుల వివాదాలు కలకలం రేపై తమ కులస్తులు వైకుంఠధామంలో దహన సంస్కారాలను అడ్డుకోవడంతో గ్రామంలో ఇతర కులస్తులకు కటింగ్ చేయమని మంగలి కులస్తులు తీర్మానం చేసుకున్నారు. లింగంపల్లి ఎల్లమ్మ అనే వృద్ధురాలు గత 3 రోజుల క్రితం మృతి చెందగా మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబీకులు గ్రామంలోని వైకుంఠధామం వద్దకు వెళ్లారు. ఇక్కడ మీ కులస్తులు దహన సంస్కారాలు చేయకూడదని గ్రామ మాజీ సర్పంచ్ అడ్డుకున్నారంటూ మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. గ్రామ మాజీ సర్పంచ్ అడ్డుకోవడంతో చేసేదేమీ లేక మృతురాలి కుటుంబీకులు గ్రామంలోని చెరువు అలాగే ఆమె దహన సంస్కారాలు అక్కడ నిర్వహించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామంలోని మంగలి కులస్తులందరూ కలిసి తమ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు గ్రామంలో ఎవరికీ కటింగ్ చేయమని తీర్మానం చేసుకుని సేవలు నిలిపివేశారు. ఆమె పెద్ద మనిషి అయిందో కాలేదో గప్పుడు వచ్చి సంసారం చేసి అలా చనిపోతే ఆమెకు బొంద పెట్టుకోవడానికి జాగ లేకుండా మమ్మల్ని నిరాధారణ చేసిండ్రు. మా పరిష్కారం ఉన్నాకనే మేము పని చేద్దాం అనుకుంటున్నాం. మా పిల్లలందరూ కలిసి మెయిన్ థింగ్ సర్పంచ్ వద్దని అంటారు. అనంతరెడ్డి పటేల్, ఎంపీడీసీ పటేల్ కూడా వాళ్ళు అరే పెట్టుకొని అందరు గవర్నమెంట్ వస్తా అంటే అంటే వద్దాం సర్పంచ్ అన్నాడు. నేను అప్పుడు ఇంకా కొంచెం రాలేదు, నేను ఇంకా సీరు వచ్చిన. ఇక మాకు నిరాధారణ మేము గురైనప్పుడు ఆ పని మేము బంద్ వేసుకున్నాం. ఎవరింటికి మేము పోతలేము. మా అమ్మమ్మ మా మామయ్య వాళ్ళ తల్లి శ్మశాన వాటికలో 2-3కే ఉంటదట. కుర్మోళ్ళు మాదిగా మాల వాళ్ళకే ఉంటదట, వేరే కులాలకు ఉంటదా? అందరు కట్టించిన కేసీఆర్ అయితే వాళ్ళే పెట్టుకోవాలని వాళ్ళేలా కొట్టిరు. మా సొంత భూములు పెట్టుకుంటామంటే వాళ్ళు చుట్టూ కంచేసుకొని